సామాజిక న్యాయం కోసం అనేక దశాబ్దాలుగా పోరాడుతున్న మాలా మాదిగ వర్గాలకు సీఎం చంద్రబాబు నిర్ణయం ఒక చారిత్రాత్మకమని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ఇది ఎస్సీల మధ్య సమతుల్యతను నెలకొల్పే నిర్ణయమన్నారు. వర్గీకరణ వల్ల పేదల అభ్యుదయం, వనరులు సరైన పంపిణీ సాధ్యమవుతుందన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గతంలోనూ ఎస్సీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని, ఇప్పుడు వర్గీకరణకు మద్దతు ఇవ్వడం మరొక మేల్కొల్పు అని మాలకొండయ్య కొనియాడారు. చంద్రబాబు మద్దతు మాదిగలకు గొప్ప ఉత్సాహాన్నిచ్చిందని, తెలుగుదేశం పార్టీకి తాము నిరంతరం అండగా ఉంటామన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం అనేక పోరాటాల ఫలితంగా నేడు రిజర్వేషన్కి మార్గం సుగమమైంది. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా దీని విషయంలో నిర్ణయం తీసుకోవడం, దాదాపుగా 50-60 ఉపకులాలు దీంట్లో ఉండడం మనందరూ తెలిసిన విషయమే. ఆయా ఉపకులాలు వాళ్ళ పర్సంటేజ్ను కూడా నిన్న కేటాయించడం జరిగింది. ఇది సమాజంలో ఉన్నటువంటి అత్యంత బలహీనులుగా మిగిలిపోయినటువంటి ఈ ఎస్సీ వర్గాల్లో అనేక మందికి అవకాశాలు కల్పించడం కోసం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా రేపు రాబోయేటువంటి డిఎస్సితోనే ప్రారంభం కాబోతుంది.